ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బుల్ని మన బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. నార్మల్గా మీరు క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఫోన్ పే, క్రెడిట్ లాంటి యాప్స్ అయితే యూస్ చేస్తుంటారు. అందులో మీకు 2% నుంచి 3% వరకు ఛార్జెస్ అనేవి కట్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పే యాప్ ద్వారా మీరు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు అతి తక్కువ ఛార్జెస్తో 1% అంటే 1% కంటే తక్కువ ఛార్జెస్తో మీరు మీ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే యాప్ ద్వారా మీరు అమౌంట్ అనేది క్రెడిట్ కార్డ్ నుండి బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసినట్లయితే మీకు పడే ఛార్జెస్ కూడా మీకు మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ అనేది మీకు ఈ యాప్లో వ్యాలెట్లో ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ టైం ట్రాన్సాక్షన్ చేసినందుకు మీకు ఒక 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది అనుకోండి. నెక్స్ట్ టైం మీ క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బుల్ని మీరు మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ క్యాష్ బ్యాక్ వ్యాలెట్లో ఏదైతే ఉంటుందో ఆ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మీకు ఛార్జెస్ రూపంలో అయితే కట్ కావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కంప్లీట్ ప్రాసెస్ అనేది వీడియోలో చెప్తే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేసి హౌసింగ్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు హౌసింగ్ యాప్ అనేది కనిపిస్తుంది. యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా కనిపించిన తర్వాత ఇందులో మీకు సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, పే ఆన్ క్రెడిట్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. సెకండ్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి యాప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు మీకు నార్మల్గా ఫోన్పే వాటిలో చేసినప్పుడు అయితే 24 అవర్స్ టైం పడుతుంది. కానీ ఇందులో ఏంటంటే విత్ ఇన్ ఒక 1 అవర్ 2 అవర్స్లో మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు దీనికి సంబంధించి మీకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ ఫీజు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు 20% ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అమౌంట్ ఎంత అని ఎంటర్ చేయమంటున్నారు. ఇక్కడ నేను 3000 అనేది ఎంటర్ చేస్తున్నాను. 3000 అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే నెక్స్ట్ స్టెప్లు అయితే మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ అమౌంట్ ఎంత ఎంటర్ చేసి ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బెనిఫిషియరీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎవరికైతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటారో వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దీనికి సంబంధించి మనం ఫస్ట్ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యాప్ అనేది లాగిన్ అవ్వాలంటే మీ నేము తర్వాత ఇక్కడ మీ దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ ఇన్వైట్ కోడ్ అడుగుతుంది. ఇన్వైట్ కోడ్ పక్కన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ ఇన్వైట్ కోడ్ అనేది ఎంటర్ చేస్తే మీకు 20% లేకపోతే 20 రూపీస్ 30 రూపీస్ 40 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇన్వైట్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. అలాగే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, స్క్రీన్ మీద ఉన్న ఇన్వైట్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ అప్లైన్ కనిపిస్తుంది. అప్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్లైన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు 20 రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నేను 3000 అమౌంట్ విత్డ్రా చేస్తున్నట్లయితే నాకు 2980 రూపీస్ అయితే నాకు అమౌంట్ అనేది పడుతుంది. ఇక్కడ మీరు దీనికి సంబంధించి డిస్కౌంట్ కూడా 20% అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించి డిస్కౌంట్ మీరు 20 రూపీస్ కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమని అడుగుతున్నారు. అంటే మీరు ఏ క్రెడిట్ కార్డ్ నుండి డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారో ఆ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కార్డు నెంబర్ ఏంటి, ఎక్స్పైరీ డేటు, మీ నేము, సివివి నెంబర్ అన్ని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత పే యూజింగ్ అనేసి కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి ప్రాసెసింగ్ పేమెంట్ అనేసి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు కొంచెం వెయిట్ చేసినట్లయితే క్రెడిట్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 3000 అమౌంట్ విత్డ్రా చేస్తున్నట్టయితే నాకు ఆ 20 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. 20 రూపీస్ డిస్కౌంట్ తర్వాత కూడా నాకు 94 రూపీస్ అయితే ఎగస్ట్రాగా అయితే కట్ అవుతుంది. ఇక్కడ నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఈ ఎగస్ట్రా కట్ అయితే మనకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని కనిపిస్తుంది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది మనకు ట్రాన్సాక్షన్ అయితే ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళడం జరిగింది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనేసి మీకు ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే కనిపిస్తుంది కదా, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు దీనికి సంబంధించి అమౌంట్ చూసినట్లయితే ఇక్కడ మీకు అనేసి 94 రూపీస్ నాకు స్క్రాచ్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ క్యాష్ బ్యాక్ అనేది మనకి ఎంతైతే 94 రూపీస్ ఎక్స్ట్రా కట్ అయిందో అమౌంట్ మొత్తం నాకు ఇక్కడ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. చూసుకోవచ్చు మీరు ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేసి. ఈ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఈ యాప్లో వ్యాలెట్లో ఉంటాయి. మనకు ఈ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మనం నెక్స్ట్ టైం కార్డులో ఉంటే అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు ఈ అమౌంట్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు. ఇంకో స్క్రాచ్ కార్డ్ వచ్చింది, దాన్ని కూడా స్వైప్ చేస్తున్నాను. స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 రూపీస్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా నాకు 94 రూపీస్ ఎక్స్ట్రా కట్ అయితే ఆ 94 రూపీస్కి నాకు ఇమీడియట్గా క్యాష్ బ్యాక్ వచ్చింది. ఆ క్యాష్ బ్యాక్ అనేది నెక్స్ట్ టైం పేమెంట్ చేసేటప్పుడు ఈ 94 రూపీస్ ఛార్జెస్ అనేవి కట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక ఓవరాల్గా మీరు చూసినట్లయితే నాకు ఫ్రీగా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు ఈ యాప్ అనేది యూజ్ చేసి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంటుంది.
ఇక్కడ దీనికి సంబంధించి మళ్ళీ నేను ఇక్కడ పే యూజింగ్ అనేసి సేమ్ మళ్ళీ అదే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన కార్డ్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఇక్కడ నేను జస్ట్ ఆ అమౌంట్ యూస్ చేసుకోవచ్చు లేదన్న ఆప్షన్ కోసం ఇక్కడ నేను ఇక్కడ నా CVV నెంబర్ కూడా ఎంటర్ చేసిన. నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నేను 3000 విత్డ్రా చేసుకోవాలని ట్రై చేస్తున్నట్లయితే 100 రూపీస్ కన్వీనియన్స్ పే పడింది. తర్వాత ఎడ్యుకేషన్ ఫీలో మనకు 20 రూపీస్ అయితే డిస్కౌంట్ అయితే రావడం జరిగింది. సో ఇట్లా మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి వ్యాలెట్లో మనకు అమౌంట్ అనేది ఒకసారి ట్రాన్సాక్షన్ చెక్ చేద్దాం. ప్రొఫైల్ మీదకి వెళ్ళి ట్రాన్సాక్షన్ మీదకి వెళ్తే ఇక్కడ మనకు 3094 రూపీస్ అయితే ప్రాసెసింగ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనకి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో అయితే మనకు అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇది అట్లా ఈ విధంగా మీరు చేసినట్లయితే తక్కువ ఛార్జెస్తో మీరు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.